నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం వాసన లేకుండా కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి, కిచెన్ కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలని చూద్దాం. కిచెన్ కంపోస్ట్ చేయాలంటే ఫ్రెండ్స్ మనం ఏం లేదు, కిచెన్ వేస్ట్ని మనం వాడుకోవాలి. అంటే కిచెన్ వేస్ట్ని మనం ఒక పద్ధతి ప్రకారం వాడుకుంటే వాసన అనేది రాకుండా మనకు కంపోస్ట్గా మారిపోతుంది. అయితే కొన్ని అంటే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుని డైరెక్ట్ బిన్లోనే మొక్కలు పెట్టుకునే విధానం ఒకటి ఉంటుంది. లేదు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ను మనం మరి వేరుగా అంటే మనం తయారైన తర్వాత మొక్కలకి ఇచ్చే ఉంటుంది. నేను ఈ రెండో విధానాన్ని అయితే ఫాలో అవుతాను ఫ్రెండ్స్. ఫస్ట్ విధానాన్ని ఫాలో అవుతుంది. అంటే ఏ బిన్లో అయితే నేను హాఫ్ ఆఫ్ ద డీకంపోజ్ చేసేసుకొని హాఫ్ ఆఫ్ ద వేస్ట్ కిచెన్ వేస్ట్ వేసేసుకొని ఫిలప్ చేసేసుకొని అదే విధానంలో నేను మొక్కలు అయితే పెట్టేసుకుంటాను. ప్రతి బిన్ను మ్యాక్సిమం నేను కిచెన్ వేస్ట్లో ఎంతో కొంత కిచెన్ వేస్ట్ వాడుకొని తర్వాత మొక్కలు పెట్టేయడం జరుగుతుంది. అందుకే నేనైతే ఈ బిన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ బిన్ను కంపల్సరీ ఏదైనా సరే బిన్నుకు హోల్ అనేది ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు గమనించండి. మనకి డ్యామేజ్ బిన్నే కాబట్టి హోల్ అనేది సపరేట్గా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ కొబ్బరి బొండాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొబ్బరి బొండాలు ముక్కలు చేసి ఇట్లా వేసేసిన చూడండి, మీరు గమనించండి. కొబ్బరి బొండాలు, పచ్చి కొబ్బరి బొండాలు ఇవన్నీ. అయితే దీని మీద మనం ఫస్ట్ లేయర్ వచ్చేసి మట్టి వేసుకోవాలి. అయితే ఫస్ట్ లేయర్ కొంచెం మట్టి వేసేసుకుంటే మనకి ఈజీగా కంపోస్ట్గా మారిపోతుంది. మనకు ఈ డ్రైన్ హోల్ కూడా మూసుకపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఫస్ట్ అయితే కొద్దిగా గొప్ప అంటే మనకి ఎంత వీలుంటే అంతవరకు అయితే మట్టి వేసుకొని తర్వాత దీని మీదకి వెళ్ళి కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. ఇది మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మనం కలెక్ట్ చేసుకోవాలి. వారం ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకొని దాని తర్వాత మనం వారం కలెక్ట్ చేసి పెట్టుకున్నంతా ఇట్లా బిన్లలో వేసేసుకోవాలి. ఇలా అన్ని రకాల వేస్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అది అని ఏం చెప్పలేదు. ఇలా కిచెన్ వేస్ట్లో మన ఇంట్లో కూరగాయల వేస్ట్ ఉంటుంది అంతా. తర్వాత అన్నం కూడా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నం వేసుకుంటే ఇట్లా పురుగులు తయారవుతాయి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో చేసేటోళ్ళు మాత్రం ఇట్లా అన్నాన్ని వేసుకోకండి, అంటే వండిన పదార్థాలను వేసుకోకండి. వండిన పదార్థాలు వేసుకుంటే ఇట్లా పురుగులు తయారవుతాయి. చూడండి మీరు, ఈ పురుగుల ద్వారా ఫ్రెండ్స్ మనకు స్మెల్ రావడం జరుగుతుంది. అయితే కంపోస్టింగ్ ప్రక్రియలో భాగంగానే ఈ పురుగులు అయితే తయారవుతాయి ఫ్రెండ్స్. మనకి వేరే ఉద్దేశంతో తయారు కావు వాస్తవానికి. ఇట్లాంటి ప్లాస్టిక్ వేస్ట్లను కూడా వేసుకోకండి. ఇది వేయంగానే మనం కిచెన్ వేస్ట్ వేయంగానే మనకి ఇట్లా స్మెల్ వస్తుంది అని అర్థం అయిపోతేనే మనకి ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, చూడండి ఇట్లా కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇది వారం రోజులు 10 రోజులు కిచెన్ వేస్ట్ కాబట్టి ఇట్లా కుళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీని మీద అంతే మొత్తంలో మనం పొడి వేస్ట్ వేసుకోవాలి. ఈ పొడి వేస్ట్ కింద నేను ఏం తీసుకున్నా అంటే ఇట్లాంటి కార్డ్బోర్డ్ పీసులు అయితే పర్లేదు, కార్డ్బోర్డ్ పీసులు అయినా వేసేయచ్చు మీరు. ఇట్లాంటి గార్డెన్ వేస్ట్ కూడా వేసేయచ్చు. మనకి ఇట్లా గార్డెన్ వేస్ట్ను వాడుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే బిన్ ఈజీగా ఫిలప్ అవ్వడమే కాకుండా మనకు సులభంగా నింపుకోవడం వీలవుతుంది. ప్లస్ ఏమవుతుందంటే కంపోస్టింగ్ ప్రక్రియకు పొడి వేస్ట్ కావాలి కంపల్సరీ. అయితే మనం ఇదే మొత్తంలో మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం మనం మట్టి వేసేద్దాం. మట్టి వేయడం ద్వారా కూడా రిజల్ట్ అనేది చాలా ఈజీగా కనబడుతుంది, తొందరగా కంపోస్ట్గా మారిపోతుంది. కిందిది ఇది మనం పాత మట్టి, ఇది ఓల్డ్ సాయిల్ ఉన్నది కదా, ఇట్లా ఓల్డ్ సాయిల్ని కూడా వాడుకోవచ్చు. అయితే ఇటువంటి పురుగులే తయారవుతాయి ఫ్రెండ్స్. మనం అన్నం కానీ ఏదైనా వండిన పదార్థాలు వేయడం ద్వారా. వండిన పదార్థాలు నేనైతే వేసుకుంటున్నా ఫ్రెండ్స్, ఏం కాదు, మీరైతే వేసుకోకండి. ఎందుకంటే ఇటువంటి పురుగులను చూస్తే మీరు కంపోజ్ చేసేటోళ్ళు చాలా భయపడతారు, చాలామంది డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఇటువంటి వేస్ట్ అయితే మీరు అన్నాన్ని అయితే ఉడికిన పదార్థాలు వేయకండి. ఇట్లాంటి కూరగాయల వేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. కూరగాయల వేస్ట్ ఎంతైనా వేసుకోవచ్చు మీరు. ఈ కూరగాయల వేస్ట్ నేను మళ్ళీ సెకండ్ లేయర్ కింద వేస్తున్నా చూడండి. ఒక లేయర్ అయిపోయింది, మనం సెకండ్ లేయర్ కింద వేస్తున్నాం. కూరగాయల వేస్ట్, పండ్ల వేస్ట్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అది అని ఏం లేదు. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకు వీలైతే ఇట్లా ఇది ఎంతవరకు నిండిందంటే చూడండి, మీకు 60% అయితే ఆల్రెడీ నిండిపోయింది. దీనిలో మనం ఎంతవరకు నింపినామంటే 60% నింపినాం కదా. నింపిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేస్తే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇదే విధానం ఫాలో కావాలి. ఇదే విధానం ఫాలో అయితే మనకి ఈజీగా కంపోస్ట్ తయారైపోతుంది. మనకు బిన్ అదే ఫెర్టిలైజర్ తయారైపోతుంది. మళ్ళీ మనం ఇదే బిన్లో మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఒక వారం 10 రోజులు కానీ 20 రోజులు కానీ పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మన సాయిల్లో చూడండి ఎర్త్ వామ్స్ ఉన్నాయి. ఈ ఎర్త్ వామ్స్ కూడా మనం కంపోజ్ చేయడంలో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇట్లాంటి ఎర్త్ వామ్స్ కూడా డెవలప్ అవుతాయి, బాగా డెవలప్ అవుతాయి. ఈజీగా కంపోజ్ చేసుకుంటూ పోతాయి. ఇక్కడ చూడండి, ఒకటి కాదు బాగానే ఉన్నాయి. మీరు చూడండి, మనం పశువుల పేడ వాడుతున్నాం కాబట్టి మనకి ఈ ఎర్త్ వామ్స్ అనేది చాలా డెవలప్ అవుతున్నాయి మన గార్డెన్లో. ఇక్కడ చూడండి, 1 2 3 ఇంకా ఉన్నాయి. ఇలా బిన్లో కూడా ఉన్నాయి చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కిచెన్ వేస్ట్ మొత్తం కవర్ అయ్యేటట్టు మళ్ళీ మనం ఏం చేయాలంటే మట్టి కప్పేసుకోవాలి. కొంచెం తక్కువైనా ఏం కాదు, కొంచెం ఎక్కువైనా ఏం కాదు మట్టి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మనం ఇంకొక లేయర్ కొంచెం అంటే ఒక వారం 10 రోజులు ఇట్లా పక్కన పెట్టేసుకుంటే మనకు బిన్ అనేది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ కొంచెం తగ్గిపోతుంది. తగ్గిపోయాక మనం మట్టి వేసేసుకొని మొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఒక 2 నెలలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇదే బిన్లా మన కంపోస్ట్ తయారైపోతుంది. మన దగ్గర అయితే ఇంకో బిన్ ఉంది, మనం కిచెన్ వేస్ట్ చేసినాం. అయితే ఈ బిన్లో మొక్కలేదు కాబట్టి ఒక బిన్ ఉందని చెప్పిన ఫ్రెండ్స్. ప్రతి బిన్ను మనం ఇట్లనే నింపుతున్నాం, ప్రతి బిన్ ఇట్లనే నింపేస్తున్నాం. ప్రతి బిన్ను కిచెన్ వేస్ట్ చేయడం, మట్టి పోయడం, నింపడం, కిచెన్ వేస్ట్ చేయడం, మట్టి వేయడం, నింపడం. ఇలా నేను అన్నం వేసిన ఫ్రెండ్స్, మీకు నాకు ఐడియా ఉన్న వీడియో కానీ ఇక మేము చేయలేదు. ఇక చూడండి మళ్ళీ ఎన్ని ఎర్త్వార్మ్స్ డెవలప్ అయినా చూడండి. ఇలా మొత్తం మట్టిగా మారిపోయింది ఆల్రెడీ. ఇదంతా మొత్తం ఇలా నన్ను అన్నం కానీ ఏదైనా కనబడుతుందా ఫ్రెండ్స్? ఏం కనబడతలేదు చూడండి. అయితే ఈ బిన్లో నేను నేను మట్టి అన్నం కూడా వేసిన, ఇలా కిచెన్ వేస్ట్ వేసిన, తర్వాత అన్నం వేసిన. ఇక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో మీకు అడుగు లేయర్ కింద ఇగో మీరు గమనించండి. అవి చూడండి ఇక్కడ ఇగో చూడండి. ఇగో ఇదంతా మనం అన్నం కూడా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. కొంచెం మొత్తంలో కనబడుతుంది చూడండి. ఇక్కడ తెల్లది అదే. అయితే మారిపోతుంది ఫ్రెండ్స్ ఈజీగా. మన కిచెన్ వేస్ట్ కూడా కంపోస్ట్గా మారిపోతుంది. మట్టి లెక్క మారిపోయింది చూడండి. 85% మారిపోయింది. కింది లేయర్ కొంచెం మాత్రం ఉన్నది. కింది లేయర్ ఇటు అడుగున నేను ఆకులు వేసిన కదా, అన్నం వేసినాకనే ఆకులు వేసిన, ఆ కొంచెం మాత్రం ఉన్నది. ఇంకొంచెం ఇక్కడ ఎర్త్వార్మ్స్ చూడండి ఎన్ని డెవలప్ అయినాయో. ఇట్లా సాయిల్ బాగుంటే కంపల్సరీ ఎర్త్వార్మ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సాయిల్లో మనం పశువుల పేడ వాడుకోవడం ద్వారా కానీ, ఇట్లా కిచెన్ వేస్ట్ కంపోజ్ చేయడం ద్వారా కానీ ఎర్త్వార్మ్స్ అనేది వస్తాయి. బిన్ను గురించి మీకు వీడియో చేసిన ఫ్రెండ్స్, నాకు గుర్తుంది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్లో ఇస్తా. ఎందుకంటే నేను మొక్కలు పెట్టిన గుర్తుండే ఉంటుంది మీకు. కిచెన్ వేస్ట్ చేసి కంపోజ్ చేసేసుకొని మొక్కలు ఎట్లా పెట్టుకోవాలనేది వీడియోలో చేసిన. ఇక్కడ చూడండి ఎంతవరకు మారిందో చూడండి. ఇక్కడ ఈ మొక్క చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ మొక్క పువ్వు వస్తుంది. ఇంకా ఒక నెల అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా ఆల్రెడీ పూలు హార్వెస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఒక 4-5 పూలు హార్వెస్ట్ చేసిన. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసిన. మళ్ళీ చిగురులు వస్తుంది, మళ్ళీ పూలు వస్తాయి. ఇట్లా మట్టిగా మారిపోతుంది ఫ్రెండ్స్. చూడండి నేను కంపోస్ట్ అనేది ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నా. వాసన లేకుండా ఈ విధంగా కంపోస్ట్ అయితే మార్చుకోవచ్చు. మొన్న ఒక 30-40 పూలు హార్వెస్ట్ చేసిన ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేసినాక కూడా మళ్ళీ ఎన్ని పూలు ఉన్నది చూడండి. ఎంత పెద్దగా ఉన్నది చూడండి. ఇట్లా కంపోస్టులు చేసుకొని మనం మొక్కలు పెట్టుకోవడం ద్వారా ఇట్లా రిజల్ట్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ బిన్ కూడా మనం అప్పుడు కంపోజ్ చేసి నింపిందే ఇక్కడ మీకు కనబడుతుంది. ప్రతి బిన్లో ప్రతి బిన్లో గార్డెన్ వేస్ట్ కానీ మట్టే కనబడుతుంది. ఆకులు కూడా కనబడతాయి ఫ్రెండ్స్. వీలైతే బనానా పీల్ తొక్కలైనా కనబడతాయి. ఇగో ఈ బిన్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇగో ఈ బిన్లో కూడా నేను స్టార్ట్ చేసిన, అంటే కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన. అయితే నేను ఏం చేసిన అంటే ఒక బిన్లో మట్టి ఉంటే ఆ మట్టి డైరెక్ట్ డబ్బా తీసుకొచ్చి ఇట్లా వేసేసిన. ఈ బిన్లో కూడా కంపోస్టింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. గార్డెన్ వేస్ట్ చేసిన, అడుక్కు కిచెన్ వేస్ట్ ఉంటుంది. కానీ ఇక మీకు చూపెట్టాలంటే ఇది కొంచెం తగ్గిందంటే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రైస్ కనబడుతుంది చూడండి, అన్నం కూడా కనబడుతుంది. ఇక్కడ నేను టాపి పెట్టిన కాడ అన్నం కూడా కనబడుతుంది. ఇక నిమ్మకాయ తొక్కలు నేను అన్నీ వేస్తున్నా ఫ్రెండ్స్. నిమ్మకాయ తొక్కలు, ఈ తొక్కలు, ఆ తొక్కలు. ఎందుకంటే మనం ఇదే బిన్లో మట్టి పోసుకొని మనం మొక్కలు పెట్టేసుకుంటాం. మనకు చాలా రోజులు టైం పడుతుంది మనం మొక్కలు పెట్టుకోవడానికి అని అనుకుంటే మనం నిమ్మకాయ తొక్కలు వేసుకోకండి. ఎందుకంటే అది కొంచెం డీకంపోజ్ అనేది లేట్గా జరుగుతుంది. నిమ్మకాయ తొక్కలు మాత్రం నిమ్మకాయలు ఎందుకంటే మట్టిగా మారడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అయితే నిమ్మకాయ తొక్కలు కాకుండా మిగతా ఏవైనా వేసుకుంటే, ఉల్లిపాయ తొక్కలు కాకుండా నిమ్మకాయ తొక్కలు కాకుండా మిగతా ఏవైనా వేసుకోండి. కానీ ఇవి కూడా వేసుకుంటే ఏమవుతుంది అంటే పెద్ద బిన్స్ ఉంటే వేసుకోండి, చిన్న బిన్స్ ఉంటే వేసుకోకండి. పెద్ద బిన్స్ ఉంటే ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్. అయితే నిమ్మకాయ తొక్కలలో ఎందుకు వేయొద్దు అని అంటారంటే పులుపుకు ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, పులుపుకు ఎర్త్వార్మ్స్ అనేటివి రావు. అయితే పులుపుకు ఎర్త్వార్మ్స్ అనేటివి రావు, అందుకే వేయొద్దు అంటారు ఫ్రెండ్స్. వేరే కారణం కాదు. ఘాటైన పదార్థాలు వేయడం ద్వారా ఎర్త్వార్మ్స్ అనేటివి రావు అనే ఉద్దేశంతో అందులో మా పదార్థాలు వేయొద్దు అని అంటారు. వేరే కారణం కాదు. కంపోస్ట్ అవి కూడా అయితే ఫ్రెండ్స్ మన భూమిలోకి వెళ్ళి వచ్చిన ఏదైనా మళ్ళీ మట్టిగా మారిపోతుంది ఫ్రెండ్స్. మనమైనా సరే ఏ జంతువైనా సరే మట్టిగా మారాల్సిందే, కొంచెం తక్కువ ఎక్కువ అంతే. అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కంపోస్టింగ్ ప్రక్రియలో పెద్ద బిన్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇట్లా అన్నీ వేసుకోండి, ఇది అదే అని ఏం లేదు, అన్నీ వేసుకొని మట్టి వేసుకోండి. మట్టి వేసుకుంటే వాసన రాదు. బ్యాలెన్సింగ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన కిచెన్ వేస్ట్ మనం మొత్తం వేసేసేయండి, ఒక అడుగు లేయర్ కింద మట్టేసి కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసి తర్వాత మళ్ళీ మట్టేసేయండి, మీకు వాసన రాదు, ఏం రాదు. బిన్ను కూడా ఈజీగా నిండిపోతుంది. మనం తర్వాత డీకంపోజ్ అయినాక అంటే ఒక 2 నెలల తర్వాత డీకంపోజ్ అయినాక మనం మొక్కలు పెట్టుకోండి. లేదు ఒక 20 రోజులైనా ఆగినాక మొక్కలు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చిన్న బిన్లో మనం ఏం చేద్దామంటే ఒక 2 పాలకూర పెట్టేద్దాం. అందులో
పాలకూర మన దగ్గర ఉన్నది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. కంపోజ్ చేయడం ఇంతే ఫ్రెండ్స్, కంపోజ్ చేయడం పెద్ద పని కాదు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. దానిలో పాలకూర ముక్క ఒకటి పెట్టేస్తా ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. ఇక పాలకూర చెప్పిన కదా ఫ్రెండ్స్, ఇక పాలకూర మన దగ్గర ఇక్కడ ఉన్నది. పాలకూర మనం విత్తనాలు వేసుకున్నాం. విత్తనాలు వేసుకున్న తర్వాత ఇంత మొలిచింది. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ ఎట్లాంటి రిజల్ట్ ఉన్నది మళ్ళీ వీడియోలు చెప్తా. ఇప్పుడైతే దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి. ఇక ఇందులో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా కిచెన్ వేస్ట్లో రెడీ అయిపోయింది సాయిల్ ఆల్రెడీ మనకు. ఇది తర్వాత మీకు చూపిస్తే ఎంత బాగా మొలుస్తుంది అనేది. ఈ పాలకూర చాలా ఈజీగా పాలకూర అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, చూపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.